హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. మాజీ మంత్రి జోగి రమేష్ టార్గెట్గా ఏసీబీ వాళ్ళ ఇంట్లో సోదాలు చేయటం, జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ని ఏసీబీ పోలీసులు అదుపులోకి తీసుకోవటం, ఈ ఘటన నేపథ్యంలో జోగి రమేష్ మాట్లాడుతూ ఇది కక్ష సాధింపు వ్యవహారం ఇవన్నీ కూడా మాట్లాడారు. అయితే ఆయన లేవనెత్తినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి సిఐడి జప్తు చేసినటువంటి భూముల్ని మేము ఎలా కొంటాం, మా అబ్బాయి ఎలా కొంటాడు, అసలు ఇవేం ఆరోపణలు, ఈ కావాలని రాజకీయ కక్ష సాధింపు తప్ప ఇంకొకటి కానే కాదు అని చెప్తూనే నా కొడుకు మీద ఈ రోజున అక్రమంగా కేసులు పెట్టారు, మా అబ్బాయి అమెరికాలో చదువుకున్నాడు, ఉన్నతమైన ఉద్యోగం చేసి వచ్చాడు, మీకు కూడా అబ్బాయి ఉన్నాడు అనేటువంటి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి జోగి రమేష్ మాట్లాడాడు. అసలు ఈ కేసులో సిఐడి ఏం కేసు నమోదు చేసింది, ఏసీబీ నమోదు చేసినటువంటి కేసులు ఏమిటి, సెక్షన్లు ఏమిటి, అసలు ఎక్కడ ఈ భూ కుంభకోణం జరిగింది, ఈ భూ కుంభకోణానికి సంబంధించినటువంటి ఏసీబీ సేకరించినటువంటి ఇప్పటివరకు ఆధారాలు ఏమిటి, ఆ సేకరించినటువంటి ఆధారాలకు అనుగుణంగా ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారు, అదేవిధంగా అదుపులోకి కూడా తీసుకున్నారు, ఇంకా కొన్ని ఆధారాలు సేకరించేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ప్రకారంగా ఈ అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూముల కుంభకోణం వ్యవహారంలో దాగి ఉన్నటువంటి సమాచారం ఏమిటి, ఇది వాస్తవమా కాదా, ఇవన్నిటిని ఏసీబీ పోలీసులు తేల్చాల్సినటువంటి అంశం ఉంది. వాళ్ళు కోర్టుకు నివేదిస్తారు, కోర్టు తర్వాత దీని మీద విచారణ జరుపుతుంది. అయితే ఈ కేసులో ఇంతకుముందే సిఐడి కేసు నమోదు చేయటం, ఆ కేసు నమోదు చేసి ఐపీసీ సెక్షన్లో 420 అండ్ చీటింగ్, 409, 467, 471, 120B నేరపూరిత కుట్రకోణం ఉన్నటువంటి ఆ సెక్షన్ల కింద 8 మంది మీద కేసులు నమోదు చేశారు. దీంట్లో A1గా జోగి రమేష్, జోగి రాజీవ్, రమేష్ కుమారుడు రాజీవ్, జోగి రమేష్ బాబాయి జోగి వెంకటేశ్వరరావు, ఈయన రెండవ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో అసలు కీలకమైనటువంటి అంటే కొన్ని సర్వే నెంబర్లను తారుమారు చేసి సబ్ రిజిస్టార్లు, సర్వేర్లు వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యారనే దాని మీద దీంట్లో మిగతా నిందితులు ఎవరున్నారంటే, ఇది జరిగినటువంటి నేరం ఎన్టీఆర్ జిల్లా అంబాపురంకి సంబంధించినటువంటి సర్వే నెంబర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి కాబట్టి విజయవాడ రూరల్ ఎంఆర్ఓ జాహ్నవి రెడ్డి, ఆ మాజీ మండల సర్వేర్గా పనిచేసిన రమేష్, విజయవాడ నున్న సబ్ రిజిస్టారు సాయంతో ఇవన్నీ జరిగినట్టుగా ఈ అధికారుల మీద కూడా కేసులు నమోదైనాయి. సిఐడి కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఏసీబీ కూడా అవే సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కట్టింది. ఇప్పుడు జోగి రాజీవ్ని అదుపులోకి తీసుకుంది. అయితే ఎక్కడ నిందితుల్లో జోగి రమేష్ లేరు. జోగి రమేష్ని అసలు నిందితుడిగా ఒకవేళ జోగి రాజీవ్, జోగి రమేష్ బాబాయి, వెంకటేశ్వరరావు వీళ్ళు చెప్పినటువంటి సమాచారం మేరకు ఏమైనా జోగి రమేష్ పాత్ర అంటే అప్పుడు మంత్రిగా ఉండి ఈ ఎంఆర్ఓల్ని, తర్వాత రిజిస్ట్రార్ని, అధికారుల్ని బెదిరించే దాంట్లో ఏమైనా జోగి రమేష్ పాత్ర ఉంది అని ఈ ఏసీబీ సిఐడి విచారణలో కానీ తేలితే జోగి రమేష్ను కూడా నిందితుడిగా చేర్చేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఇప్పటికైతే లేదు. అయితే ఈ కేసు పూర్వపరాలు ఏమిటంటే, సిఐడి అదేవిధంగా ఏసీబీ ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి దీని ప్రకారంగా చూస్తే జోగి రాజీవ్ 1074 గజాలకు సంబంధించినటువంటి భూమిని కొనుగోలు చేయటం, అమ్మటం, అదేవిధంగా జోగి వెంకటేశ్వరరావు, ఈయన జోగి రమేష్ బాబాయ్ 1086 చదరపు గజాలు ఈయన కొనుగోలు చేసి అమ్మకం చేసినటువంటి వ్యవహారం. ఇది కేసుకు సంబంధించినటువంటి అది ఏంటి, దీంట్లో కుంభకోణము ఏంటి అని అంటే, ఇది వాస్తవంగా సర్వే నెంబర్ అంటే ఎన్టీఆర్ జిల్లా అంబాపురంలో సర్వే నెంబర్ 88లో పట్టాదారుగా కనుమూరి వెంకట రామరాజు, కనుమూరి సుబ్బరాజు వీళ్ళిద్దరి దగ్గర 404 ఎకరాలు ఉన్నటువంటి భూమి 1969లో బొమ్మ వెంకట చలమారెడ్డి అనేటువంటి వ్యక్తికి అమ్మారు. 1 ఎకరము 2001లో
పి మురళీమోహనం ఆయనకి అమ్మారు. 2014లో అక్కడ నుంచి మహాలక్ష్మి ప్రాపర్టీస్కి అంటే ఏ మోహన్ దాస్ అనే అతనికి 3800 గజాలు దీంట్లో విక్రయించారు. దాంట్లో జోగి వెంకటేశ్వరరావు 1086 గజాలు కొనుగోలు చేశారు. జోగి రాజీవ్ 1074 గజాలు కొనుగోలు చేశారు. ఇది 2022లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో. అయితే జరిగినటువంటిది ఏంటంటే కొన్నటువంటి సర్వే నెంబర్ 88 అనేటువంటి దాని మీద ఉంటే దాంట్లో దస్తావేజుల్లో సర్వే నెంబర్ తప్పుగా పడిందని, తప్పుగా నమోదైందని చెప్పేసి సర్వే నెంబర్ 87గా దాన్ని మార్చుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే ఈ సర్వే నెంబర్ 87లో ఉన్నటువంటిది ఏంటి భూమి అని అంటే అల్లూరి కృష్ణమూర్తి అక్కడ నుంచి అవ్వా శేషనారాయణకు ఇది విక్రయించినట్టు ఉంది. ఈ అవ్వా శేషనారాయణరావు ఈయన కుటుంబము అగ్రిగోల్డ్లో భాగస్వాములుగా ఉన్నారు. అంటే ఈ భూమి సర్వే నెంబర్ 87లో ఉన్నటువంటి ఈ భూమి ఆర్ఎస్ నెంబరు 2293 సంబంధించినటువంటి ఇన్ని గజాలు ఈ స్థలాన్ని అప్పుడు హోంశాఖ జప్తు చేసినటువంటి భూమి. ఇది ఈ సర్వే నెంబర్లోకి ఎలా వచ్చారు అంటే 88 సర్వే నెంబర్లో కొని తప్పుబడిందని 87 సర్వే నెంబర్ జప్తు చేసినటువంటి భూమికి సంబంధించినటువంటి దాన్ని వీళ్ళు తీసుకొని దాన్ని 2023లో 2022లో కొని 2023లో జోగి రాజీవ్ అమ్మాడు అనేటువంటిది ఆరోపణ. అంటే ఈ సర్వే నెంబర్లు మార్చడంలో రెవెన్యూ అధికారులు, సబ్ రిజిస్ట్రారు, రిజిస్ట్రేషన్ చేయడం ఇవన్నిటి వ్యవహారంలో అధికారుల పాత్ర, అధికారం ఉంది కాబట్టి అప్పుడు ఆ రోజున జోగి రమేష్ పాత్ర ఏమైనా ఉందని తేలాయాలి. ఇవన్నీ కూడా సిఐడి ఏసీబీకి సంబంధించినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశం. దీంట్లో ఇంకా ఎవరు నిందితులు ఉంటారో, ఇంకా ఎవరిని అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉంది ఏమిటి అనేటువంటిది తేలాల్సినటువంటి అంశం. ఇది కక్ష సాధింప వ్యవహారమా ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు ఏం మాట్లాడినా సరే ఇది ఈ భూములకు సంబంధించినటువంటి దీంట్లో దాదాపుగా పూర్తి ఆధారాలని ఏసీబీ సిఐడి ఈ అగ్రి గోల్డ్ భూముల్ని స్వాహా చేసినట్టుగా ఆధారాలను అయితే సేకరించింది.